ఏంటి సీత నువ్వు తనని నిలదీస్తావేంటి? అసలే అన్నపోయిన పుట్టెడు దుఃఖంలో ఉంది కీర్తి. అయినా పవిత్రమైన ఆడుకునే బొమ్మ మేము దాచిపెట్టుకోవడానికి, లేకపోతే స్కూల్కి పోయే చిన్నపిల్ల? ప్రతిదానికి మా వైపు అనుమానంగా చూస్తావేంటి సీతమ్మ నువ్వు? నేను మీ ఇద్దరిని అడిగానా? మీ ఇద్దరితో మాట్లాడానా? మీరెందుకు మధ్యలో దూరి సమాధానం చెప్తున్నారు? నేను మీరు చేసే ప్రతి పనికి, అనే ప్రతి మాటకి నేను మౌనంగా ఉంటున్నాను అంటే అది నా చేతకాని తనం కాదు, తిరిగి బదులు చెప్పే శక్తి లేక కూడా కాదు. నన్ను ఈ ఇంటి ఆడపడుచు, సొంత చెల్లిలా ఆదరించిన మా ఇందిర వదిన మొహం చూసి సైలెంట్గా ఉంటున్నాను. నా విషయంలో మీ హద్దులేంటో నేను మీకు గుర్తు చేసే పరిస్థితి తెచ్చుకోకండి. నువ్వు చెప్పు కీర్తి, పవిత్ర ఇంట్లో లేకపోవడానికి కారణం నీకు తెలుసా? తెలుసు. నా వల్లే ఆవిడ గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నీ వల్ల అంటే పవిత్రని నువ్వేమైనా అన్నావా? అవును, అన్నాను. ఏమన్నావు కీర్తి? ఎవరికి చెప్పకుండా పవిత్ర వెళ్లేలాగా తననేమన్నావు? నీ వల్లే మా అరవింద్ అనే చచ్చిపోయాడన్నాను. నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే నేను అస్సలు భరించలేనని వెంటనే ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాను. నీకసలు బుద్ధుందా కీర్తి? ఈ టైంలో పవిత్రతో మాట్లాడే పద్ధతి అదేనా? చేతనైతే తనకి తోడుగా ఉండి వచ్చిన కష్టానికి ధైర్యం చెప్పాలి, అంతేగాని పవిత్ర ఇంటి కోడలనే విషయమే మర్చిపోయి ఇంటి నుంచి బయటికెళ్ళిపోమనే హక్కు నీకు లేదు. జాతకం మార్చే హక్కు నీకుందా? నీ క్లోజ్ ఫ్రెండ్ అరవింద్ అన్నయ్యకి భార్యగా రాదేమో, ఈ ఇంటికి కోడలు కాదేమో అనే భయంతో మరి నువ్వెందుకు జాతకం మార్చావు? నీ ఫ్రెండ్తో కాకుండా వేరే అమ్మాయితో అన్నయ్య పెళ్లి చేయాలనుకోని ఉండుంటే నువ్వు ఇలా చేసేవాడివా? నిజంగా ఆవిడ గారి జాతకం బావుంటే అరవింద్ అన్నయ్య మనల్ని వదిలేసి పైలోకానికి వెళ్లేవాడా? ఈ ఇంట్లో అలాంటి నష్టం ఇంకోటి జరగకూడదనే ఆవిడ గారిని బయటికి వెళ్ళిపోమన్నాను. చాలా ఎక్కువ చేస్తున్నావు కీర్తి. అసలు చూసావా సీతమ్మ, కీర్తి ఎన్నెన్ని పెద్ద మాటలు మాట్లాడుతుందో? అవన్నీ తర్వాత, అది ముందు పవిత్ర ఎటు వెళ్ళిందో వెళ్ళి చూడు. సరే సీతమ్మ, వచ్చాక నీ సంగతి చెప్తాను. నువ్వేంటి నా సంగతి చెప్పేది? నువ్వేమన్నా అంటే నేను ఊరుకుంటా అనుకుంటున్నావా? అరవింద్ అన్నయ్య ఉన్నప్పుడు ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను తిట్టేవారే, నీతులు చెప్పేవారే అయ్యారు. కీర్తి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. వచ్చాక నీ సంగతి చెప్తాను. తాతయ్య, మీరు టెన్షన్ పడకండి. పవి ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది. వాస్తవానికి పవిత్ర ధైర్యం గల పిల్లే, కానీ మాటలు గుండెల్లో ఈటెల్లా దిగితే ఎలా తట్టుకోగలదు? ఎటు వెళ్ళిందో ఏమో. మీరేం టెన్షన్ పడకండి, పవిత్రని ఆది ఖచ్చితంగా తీసుకొస్తాడు. తుఫాను సమయంలో ఎడతెరిపి లేని వర్షంలాగా
కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తరుముకొస్తూనే ఉన్నాయి. అరవింద్ బాబు పోయిన దుఃఖం నుంచి తేరుకొనే లేదు. పవిత్ర కనిపించకుండా పోయి మనతో కన్నీరు పెట్టిస్తుందండి. ఏమండి, పవిత్ర అయితే ఏదైనా పిచ్చి నిర్ణయం తీసుకోదు కదా? చచ్చా, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. పవిత్ర అలా ఎప్పుడూ చేయదు. పవిత్రకి మనసు బాగోలేక మనకి చెప్పుకోలేక ప్రశాంతత కోసం ఏ గుడికో వెళ్ళుండొచ్చు. వచ్చేస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. హా, కీర్తి, ఆవేశం కంటే అనుబంధం చాలా గొప్పది. కోపం కన్నా అభిమానం ఎంతో విలువైంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే మనుషులు దూరం అవుతారు. కోపంతో మాటలు విసిరితే మనసులు బాధపడతాయి. ప్రాణం పోయాక మనిషిని, నోరు జారాక మాటని ఎప్పటికీ వెనక్కి తీసుకుని రాలేము. నువ్వు చేసిన ఆలోచన లేని పనికి ఈ పెద్దవాళ్ళిద్దరూ ఎంత టెన్షన్ పడుతున్నారో చూడు. నేను ఆది బాధపడుతున్నాం. నువ్వు పవిత్రనన్న మాటలకు పై గదిలో ఉన్న మీ డాడీనే కాదు, పై లోకంలో ఉన్న మీ అరవింద్ అన్నయ్య కూడా హర్షించడు. తప్పు చేసావు కీర్తి. నువ్వు కూడా నన్నే అంటావేంటి సీతమ్మా? నేను తప్పు చేయలేదు. మొదటి నుంచి నాకు ఆవిడ గారు నచ్చలేదు. తనని చూస్తేనే నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఇది నా ఇల్లు. ప్రతిరోజు మార్నింగ్ నుండి నైట్ దాకా నేను ఆ మనిషిని చూసినప్పుడల్లా మా అన్నయ్య గుర్తొచ్చి పడే నరకాన్ని నేను భరించలేను. అదే చెప్పాను. నష్టం, కష్టం, దుఃఖం, బాధ ఎవరు కావాలని కోరుకోరు కీర్తి. పవిత్ర కూడా అంతే. నువ్వు మా అన్నయ్య అంటున్నావు గాని పవిత్రకి అరవింద్ భర్త అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆడదానికి రక్త సంబంధం కంటే భర్తతో వచ్చే సౌభాగ్య బంధం ప్రాణం కంటే విలువైంది. కన్నవాళ్ల పెంచిన ప్రేమ కంటే జీవితాంతం భర్త పంచే ప్రేమ చాలా బలమైనది. ఐదో తనం కోల్పోయిన ఆడదాని ఆవేదన ఎంత కఠినమో, భర్త కోసం కార్చే కన్నీళ్లు ఎంత హృదయ విదారకమో దాన్ని అనుభవించిన నాకు ఇప్పుడు అదే పరిస్థితిని అనుభవిస్తున్న పవిత్రకి మాత్రమే తెలుసు. చాలా తేలికగా మనసుకు నచ్చలేదని ఈ ఇంటి కోడల్ని బయటికి పంపాలని చూసిన నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఎదుటి వాళ్ల మనసుని గాయం చేసి ఆనందం పొందే వీళ్ళకేం తెలుసు?